లేని ఒక ప్రశ్న, అదే నేనెవరు అన్న ఒకే ఒక ప్రశ్నకు ఆమె ధ్యానం, మౌనం, అవగాహన, ఆత్మ సాక్షాత్కారం కేవలం ఆమె జీవిత గమనాన్ని మాత్రమే మార్చలేదు, అది ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమాన్ని బురుడు పోస్తుంది. అలాగే ఆమె సరోజ సెల్ఫ్ ఎంపవర్మెంట్ ప్లాట్ఫామ్ వ్యవస్థాపకురాలు, అవార్డు గెలుచుకున్న ప్రేరణాత్మక వక్త, హోలిస్టిక్ కౌన్సిలర్. తన ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా ఎంతో మంది కౌన్సిలింగ్ ఇచ్చి వారి జీవితాలలో మార్పు తీసుకొచ్చారు. ఆమె చేసే అద్భుతమైన కమ్యూనిటీ మెరిటోరియస్ సర్వీస్ కి గుర్తింపుగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నుండి విక్టోరియన్ మల్టీ కల్చరల్ అవార్డును అందుకున్నారు. 2015లో చికాగోలో జరిగిన ఇంటిగ్రేటింగ్ స్పిరిచువాలిటీని హోలిస్టిక్ లివింగ్ అనే అంశంపై జరిగిన 5వ అంతర్జాతీయ సదస్సుకు ఆమె స్టేట్ పర్సన్ గా వ్యవహరించారు. అలాగే 2019లో ఇండియాలోని కంపాల్లో అతిపెద్ద అత్యంత సంకీర్ణమైన మహిళా ధ్యాన మహాచిత్రంలో సాక్షాత్ డాక్టర్ బ్రహ్మ సిద్ధ మహత్రీజీ గారు అమ్మని బ్రహ్మ విద్వాన్ అనే పేరుతో సత్కరించారు. యూనివర్సిటీ వారు స్పిరిచువల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో అమ్మకి ప్రొఫెసర్గా ఆఫర్ అందించారు. అంతేకాకుండా రీసెంట్ గా నవంబర్ 29న ముంబైలో ఇండియన్ గవర్నమెంట్ అమ్మను ఆనరీ డాక్టరేట్ డిగ్రీ ఇన్ హ్యూమానిటేరియన్ లీడర్షిప్ కమ్యూనిటీ గ్లోబల్ హ్యూమానిటేరియన్ సర్వీస్ కి సత్కరించారు. ఇలా అమ్మ మన కుటుంబంలో ఎన్నో మణిమయ కుటుంబంలో ఎన్నెన్నో ఇంచుమించు గత 16 సంవత్సరాలుగా సరోజ స్వయం సాధికారిక వేదిక కింద అనేక రకాలుగా తమ సేవలను అందజేస్తున్నారు. 500 పైచిలకు స్పిరిచువల్ వర్క్షాప్ సెషన్స్ ఆస్ట్రేలియాలో మరియు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. హ్యాపీనెస్, లా ఆఫ్ అట్రాక్షన్, ట్రాన్స్ఫార్మింగ్ నెగిటివ్ ఎమోషన్స్, స్పిరిచువల్ పేరెంటింగ్ లా పర్పస్ ఇత్యాది ఎన్నో సెల్ఫ్ ఎంపవర్మెంట్ థీమ్స్ మీద అమ్మ వర్క్ షాప్ కండక్ట్ చేశారు. ఇంకా తన బ్రెయిన్ చేంజ్ అయిన బియాండ్ యువర్ మైండ్ స్థాపించి దాని ద్వారా క్రిస్టల్ స్పిరిచువల్ పేరెంటింగ్, క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్, సంఘాస్ సహేలి, ప్రాగ్య, ఇండిగో ఈవ్, వాయిస్ ఆఫ్ వివోయం, ఇన్నర్ చైల్డ్ హీలింగ్, ఆచార్య, లిటిల్ బుద్ధా సిలాజ్ ఇత్యాది ఎన్నెన్నో ప్రాజెక్టుని లాంచ్ చేశారు. మరెన్నో కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అలాగే పిఎంసి ఛానల్లో ప్రసారం చేయకున్న ప్రసిద్ధ గ్రంథం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అన్న గ్రంథం సారాన్ని 3 భాషల్లో తనదైన శైలిలో ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎత్తుకునేలాగా వివరించడంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల మందికి చేరుకున్నారు. అమ్మకి ఆ పుస్తకాల ద్వారా కనెక్ట్ అయ్యారు. తర్వాత 1000 Seeds of Joy అనే అద్భుత గ్రంథ రాజ్యాన్ని 120 ఎపిసోడ్స్ కి పైగా జరుపుకున్నాం. అవి జరుగుతున్నంతసేపు నిర్మాతల యొక్క తత్వం, వారి ఆనంద స్వరూపం, స్త్రీతత్వ దివ్యత్వాన్ని తెలుపుతూ అమ్మ నుండి వెలువడిన ప్రతి వాక్యం ఒక దివ్య జ్ఞాన బీజ మాస్టర్స్. ప్రతి ఎపిసోడ్ ఆనంద లోకానికి తీసుకువెళ్ళే ఒక వాహిక అయింది. ఆ తర్వాత మొదలైన అత్యద్భుతమైన ఘట్టం సాక్షి అనేది ఒక సాధారణ స్థితి. అమ్మ ఈ సిరీస్ లో చెప్పిన ప్రతి పదం మన స్వభావాన్ని, మన భావాలను, మన జీవిత విధానాన్ని ఒక కొత్త కోణంలో అర్థం చేసుకోవడానికి మరియు ప్రస్తుత క్షణంలో జీవించడానికి ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది. అమ్మ మనకు చెప్పేది ఏంటంటే సాక్షి అంటే మనోభావాలను అందుకోవడం కాదు, వాటిని ప్రేమతో గౌరవించడం. రోగం, బాధ, భయం ఇత్యాది ఎన్నెన్నో మనలో వచ్చే మాత్రమే, కానీ అంతరంగా శాంతంగా గమనిస్తే సాక్షి చైతన్యమే మన నిజ స్వరూపం అని తెలియజేశారు. అప్పుడే ఆ స్వేచ్ఛ, శాంతనలో ఆనందంగా జీవితాన్ని జీవించగలమనే మన మౌలిక హక్కు మాస్టర్స్. సీతాయనంలో మనందరిలోనూ దివ్య స్త్రీతత్వాన్ని మేల్కొల్పి 1000 Seeds of Joy ద్వారా ఆ సింహాల యొక్క శక్తి స్వరూపాలని మనమందరమని మనల్ని మనకు పరిచయం చేస్తూ సాక్షితత్వంతో ఆ శక్తి స్వరూపాలను మనం భౌతిక తరంలో జీవితాన్ని ఎంత అద్భుతంగా జీవించవచ్చో తెలియజేశారు. మన జీవిత చిత్రాలు అమ్మ తన జ్ఞాన వేదికపై ఎంత ఆవిష్కరించడానికి తోడ్పడుతున్నారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఆధ్యాత్మిక మార్గంలో నడవడమే
ఆశీర్వదకరంగా మారిన ఈ సమయంలో మనల్ని చేయి పట్టుకొని మన జ్ఞానాన్ని శక్తిని పెంచుతూ సమయానుకూలంగా మనల్ని ముందుకు నడిపిస్తున్నారు.